2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం గోరంట్ల బుచ్చిబాబు గారు. నమస్తే సిరి. సార్, మనం చూస్తే చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా అయిపోయారు. కొందరు ల్యాండ్ మీదని, కొందరు మ్యూచువల్ ఫండ్స్లో అని, ఇంకొందరు బంగారంలో అని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం మాట్లాడుకుంటే లాంగ్ టర్మ్లో ఎవరైనా కూడా ఆలోచించి ఒక 20-30 వరకు నేను ఇప్పుడు పెట్టుబడి పెడితే 20-30 వరకు నాకు మంచి రిటర్న్స్ వచ్చేలాగా ఏ కేటగిరీస్లో ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? సో ఎంత రిటర్ను, ఏ కేటగిరీ రిటర్న్ అనే దానికన్నా కానీ ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము రిస్క్ ఎంతవరకు తీసుకుంటారు అనేది. సో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనం దాన్ని డే టు డే మెయింటైన్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఏ టైంలో కొనాలి, ఏ టైంలో అమ్మాలి అనేది చాలా కష్టం. ముఖ్యంగా రీటైల్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎక్కువసార్లు హైలో కొనడము, లోలో అమ్మటము, బికాస్ ఆఫ్ హర్డ్ మెంటాలిటీ తోటి ఉంటుంది. సో దాన్ని తీసేసి దాని నుంచి ఒక ఆల్టర్నేటివ్గా ఉన్నది రెండోది మన కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ మేనేజ్ చేసి పెట్టేవి మ్యూచువల్ ఫండ్స్. సో దానిలో అన్ని రకాలు ఉన్నాయి. ఈటీఎఫ్లు, ఇండెక్స్డ్, లార్జ్ అండ్ మీడియం, స్మాల్, థీము, హైబ్రిడ్, ఇలా రకరకాల ఫండ్స్ ఉన్నా సరే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది మనం రిస్క్ ఎంతవరకు తీసుకుంటాము. ఒకటి మ్యూచువల్ ఫండ్స్ కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని ఉంటుంది. అలాగే ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ని ప్రజెంట్ పర్ఫార్మెన్స్, పాస్ట్ పర్ఫార్మెన్స్ గ్యారంటీ ఇవ్వదు. కాబట్టి లాస్ట్ 5 years ఒకటి బాగుంది కాబట్టి నెక్స్ట్ 5 years ఇదే బాగుంటుందని అనుకోవటం కూడాను కరెక్ట్ కాదు. అలా జరగట్లేదు కూడాను. సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి 5 years ప్లస్ హారిజాన్ తీసుకుంటే మీ రిస్క్ ఎపిటైట్ అంటే రిటైర్మెంట్ దగ్గరలో కాకుండా ఒక మిడ్ కెరియర్ కానివ్వండి, ఎర్లీ కెరియర్ కానీ అయితే ఖచ్చితంగా ప్యూర్ ఈక్విటీ ఫండ్స్లో తీసుకుంటే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగాను లాస్ట్ 2 years స్టాక్ మార్కెట్ అస్సలు బాగాలేదు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కూడాను ఎలాంటి పర్ఫార్మెన్సు, చాలా తక్కువ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే గుడ్ పర్ఫార్మెన్సు, చాలా మ్యూచువల్ ఫండ్స్ వెరీ బేసిక్, జీరో లాస్ లేదు కానీ బట్ బేసిక్ పర్ఫార్మెన్సు. అంటే ఇంకా చెప్పాలంటే బ్యాంక్ ఎఫ్డి వల్ల కూడా వంటి రిటర్న్ కూడాను రాలేదు. కానీ ఇప్పుడు మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ముఖ్యంగా లార్జ్ క్యాప్ ఫండ్స్ వచ్చేసి చాలా ఎక్కువ కరెక్షన్కి గురయ్యాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేస్తే కొంచెం ఎక్కువ సేఫ్టీ, ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ రిస్క్ స్మాల్ దానిలో చాలా ఎక్కువ ఉంటుంది కానీ స్మాల్ క్యాప్స్ కూడాను 7 to 10 years వస్తే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. కాకపోతే మరి రిస్క్ తీసుకోవచ్చా, అది క్వశ్చన్ మార్క్. ఓకే, కాబట్టి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మనకి ఎఫ్డి కన్నా ఒక 4-5% ఎక్స్ట్రా వస్తే చాలు, ట్యాక్స్ అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది కాబట్టి మనం గెట్ ఆన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎఫ్డీలో పెడితే ఒక 7% రిటర్న్ వస్తుంది అనుకుంటే దానికి మళ్ళీ మీరు 30% ట్యాక్స్ ల్యాబ్లో ఉంటే మీకు వచ్చేది ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వదు. అదే మ్యూచువల్ ఫండ్ కనుక తీసుకుంటే అది ఒకవేళ 12% రిటర్న్ కనుక వస్తే 7 to 10 years టైం ఫ్రేమ్లో దానిలో మీకు ట్యాక్స్ తక్కువే 12.5 ఉంటుంది కాబట్టి మీకు 10+ రిటర్న్ ఉంటుంది. దట్ విల్ డెఫినెట్లీ బీట్ ది ఇన్ఫ్లేషన్. బట్ ఎక్కడైనా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళ రిస్క్ ఒక స్థాయిలో ఉండదు. అంటే నీ ఫ్రీ డిస్పోజబుల్ ఇన్కమ్ ఎంత, పొరపాటున ఏదన్నా నష్టం వచ్చినా భరించగలుగుతామా అనేది కూడాను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ రోల్స్ బాగా ఇవాల్వ్ అవుతున్నాయి మన ఇండియన్ మార్కెట్లో. సో వాళ్ళతో కూర్చొని ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకొని ఎంత రిస్క్ వెళ్తాం, మన ఏజ్ ఏంటి, ఫండ్స్ ఎక్కడ పెడుతున్నాము, ఎందుకు పెడుతున్నాము, ఎప్పటికి వస్తాయి, ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వర్స్ట్ కేస్ రిటర్న్ ఎంత, బెస్ట్ కేస్ రిటర్న్ ఎంత చూసుకుంటే రిస్క్ అర్థమవుతుంది. వాళ్ళు కూడాను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాల్స్ తీసుకోవాలి. సో ప్రిడామినెంట్లీ మీరు ఒక వర్కింగ్ ఉమెన్ కాబట్టి మీ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే మీరు నెలకి ఎంత పెడతారు, ఓకే, నెక్స్ట్ మీకు నెలకి ఎంత వస్తే
హ్యాపీ ఉంటారు. 2 మీకు డ్యూయల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇంట్లో ఫ్యామిలీలో అదర్ స్పౌస్ ఆర్ అదర్ పేరెంట్స్ వర్కింగా కాదా, అక్కడ డిస్పోజబుల్ ఇన్కమ్ ఉందా లేదా, సో పొరపాటున ఇదేమైనా రిస్క్ తగిలితే తీసుకోగలుగుతామని. అయితే జనరల్గా మనం ఒక 30-40 ఇయర్స్ ఇండస్ట్రీ కనుక మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే ఈ లార్జ్ మీడియం పెట్టిన చోట అంటే ఊహించినంతగా పెరగకపోవడం జరిగిందేమో కానీ మరి నష్టపోయే సందర్భాలు అసలు ఇదైపోయిన సందర్భాలు లేవు. కానీ ఒక 7 to 10 ఇయర్స్ టైం ఫ్రేమ్ తీసుకుంటే ఖచ్చితంగా మంచి రిటర్న్సే కనపడుతున్నాయి. సే లైక్ 13 to 15% రిటర్న్, పోస్ట్ ట్యాక్స్ 14% చూసిన సందర్భాలు చాలా ఎక్కువే ఉన్నాయి. కాకపోతే ఇదంతా కూడాను ఒక టైడ్స్ లాగా వెళ్తూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ హారిజాన్స్, ఫైనాన్సే అంతా చూడటానికి అంతా బాగుంటుంది, బట్ దెబ్బేసేస్తుంది. ఎట్లా రీసెంట్గా మనకి ఇండియన్ మార్కెట్స్ నుంచి ఫండ్స్ వెళ్ళిపోయినాయి, దాదాపు 3 లక్షల కోట్లు మన మార్కెట్ నుంచి వెళ్ళిపోయినాయి అని అంటే టు దట్ ఎక్స్టెంట్ సేల్ జరిగింది కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ కరెక్షన్ నడిచింది. సో అలా అని చెప్పి మరీ త్వరపడి ఒకేసారి లంసం పెట్టి ఇరుక్కుపోకుండా స్లోగా మంత్లీకి ఇంత అండ్ దెర్ ఈజ్ 1% టు మేనేజ్ ఫర్ అస్, అలా కనుక చేస్తుంటే రిటర్న్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. రిస్క్ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎంత రిటర్న్ వస్తుంది, ఎంత బాగుంటుంది అని అంటే ఏదో ఒక స్టాక్ గురించి చెప్పినట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ భూమి ఉంది, చలో అందరూ చిప్స్ స్టాక్స్ కొంటున్నారు గ్లోబల్గా, సో లెటస్ డూ అని. అట్లాంటి మెంటాలిటీ మైండ్ సెట్ అనేది అందరికీ, బికాస్ నేను చార్టర్డ్ అకౌంటెంట్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అయినా సరే నేను ఇన్వెస్ట్ చేసే థీమ్ కూడాను చాలా డిఫరెంట్ ఉంటుంది. పిల్లల అకాడమిక్స్ కోసం చేస్తున్నానా, నేను ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవటం చేస్తున్నానా, 2 ఏళ్లకే చేస్తున్నానా, 5 ఏళ్లకే చేస్తున్నానా, 2 రిస్క్ వస్తే తట్టుకోగలుగుతానా, అప్పుడు అర్థమవుతుంది. మీరు ఫస్ట్లో స్టార్ట్ చేసినట్టు రియల్ ఎస్టేట్ పెడుతున్నారు, ఎస్ పెట్టాలి. గోల్డ్ సిల్వర్ పెడుతున్నారు, ఎస్ పెట్టాలి. స్టాక్స్ పెడుతున్నారు, ఎస్ పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్ పెడుతున్నారు, ఎస్ పెట్టాలి. కాకపోతే ఎంత పర్సంటేజ్ ఎక్కడ అనేదానికి మీ రిస్క్ ప్రొఫైలింగ్ ఒకసారి చేసుకొని పెట్టండి. బై అండ్ లార్జ్ చెప్పాలి అని అంటే ఎస్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రికమెండెడ్ ఫర్ ది ప్యాసివ్ ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో ఫర్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ప్రొఫెషనల్స్ టు మేనేజ్ ఇట్. బట్ స్మాల్ క్యాప్స్లో పెట్టే ముందు ఒక్కసారి ఇవాల్యుయేట్ చేసుకోండి. ఓకే, సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం కనుక ట్రాక్ చూసుకుంటే లార్జ్ క్యాప్స్ ప్లస్ లార్జ్ క్యాప్స్ విత్ మిడ్ క్యాప్స్ ఉన్నవి మార్కెట్ అంటే స్మాల్ క్యాప్స్ అంత బెనిఫిట్స్ ఇవ్వకపోయినా దానిలో డౌన్ సైడ్ అనేది చాలా తక్కువ ఉండటం అనేది గమనించాల్సిన విషయం. ఫ్యూచర్ అనేది ఎస్, మార్కెట్స్ అనేవి ఎప్పుడు కూడాను ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తున్నాయి. ప్యూర్ సేఫ్టీ ప్లే బ్యాంక్ ఎఫ్డీస్ అనేవి అది ఇన్ఫ్లేషన్ని బీట్ చేయట్లేదు. దానివల్ల యంగ్ ఇన్వెస్టర్సు, మీడియం ఏజ్డ్ వీళ్ళందరూ కూడాను ఈ స్టాక్ మార్కెట్స్ కానీ కొంచెం క్రిప్టో కానీ మ్యూచువల్ ఫండ్స్ వైపు దారి చూపటం జరిగింది. కాకపోతే క్రిప్టో అనేది మన ఇండియాలో కంప్లీట్లీ లీగల్ వే కానీ ట్యాక్స్ వేలో కానీ కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఏమీ తెలియని వ్యక్తులు వాడి జోలికి వెళ్లకుండా ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ని నమ్ముకుంటే ఖచ్చితంగా 2030 వరకు బాగుంటుంది. చాలామంది పండితులు చెప్తున్నారు, మార్కెట్ ఎక్స్పర్ట్స్. కాకపోతే నేను డే టు డే ట్రేడింగ్ చేయను, అలాగే డే టు డే ఇన్వెస్టింగ్ కూడా చేయను. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను లాంగ్ టర్మే చేస్తాను, ఎస్ఐపిలే ఎక్కువ చేస్తాను. ఓకే, బికాస్ ఫ్యామిలీ వెల్త్ అనేది బిల్డ్ చేయాలి కిడ్స్ అకాడమిక్స్ కోసం అనేసి వి డెడికేటెడ్ సర్టెన్ ఎస్ఐపి కైండ్ ఆఫ్లో చేస్తాను. అంటే నేను ఎందుకు కోట్ చెప్పాను అని అంటే ఒక 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న చార్టర్డ్ అకౌంట్ నేనే ఇచ్చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఎంతమంది చెక్ చేసుకోగలుగుతారని. అయితే కొంతమంది ఇన్వెస్ట్మెంటే కెరీర్గా, ట్రేడింగే కెరీర్గా ఉండేవాళ్ళు ఉంటారు, అది వేరు, వాళ్ళ సెగ్మెంట్ వేరు. సో మేనేజ్ చేసుకోలేని వాళ్ళకి ఈ 2030 అంటే నేను మళ్ళీ ఇందాక అన్నట్టు ఒక్కసారి రిస్క్ ఎంత భరిస్తారనేది ఆన్సర్ తప్ప రిటర్న్ ఎంత వస్తుంది అనేది ఆన్సర్ కాదు. ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అయినా స్టాక్లో అయినా రిస్క్ తెలుసుకొని దిగుతేనే మీకు ఆటోమేటిక్గా ఆ ప్రాఫిట్స్ అనేవి కూడా మీ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నేను చూసాను 24-25 ఇయర్స్ ఉన్న పిల్లలు F&O చేస్తారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో పెట్టుబడి పెడతారు. అక్కడ ఏంటి అని అంటే 100 రూపాయలు పెడితే దానికి 20 times మార్జిన్ తోటి మనం ట్రేడ్ చేయొచ్చు. అలాగే మార్కెట్ పెరిగితే 20 times పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ మన మనీ వర్సెస్ రిటర్న్ చూస్తే పోతే అలాగే పోతుంది. కాకపోతే లాస్ట్ 3 yearsలో
ఆల్మోస్ట్ 3 lakh crores మనీ ఇండియన్ ఇన్వెస్టర్స్ నష్టపోయారు. వాళ్ళల్లో ఎక్కువ మంది 70-80% మంది 35 years ఏజ్ లోపల ఉన్నవాళ్ళే. ఆల్రెడీ మన ఎన్ఎస్సి ఒక డే టు డే డేటా, యాన్యువల్ డేటా ఇస్తుంది, పీరియాడికల్ డేటా. దానిలో చూడండి, F&O ఈజ్ హైలీ రిస్కీ. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ సెలెక్ట్ ఫ్యూ ప్రొఫెషనల్స్. ఇంకా దానికి ఎంత అల్గారిథమ్స్ అంటే సైంటిఫికల్గా వాళ్ళని ఏమనాలంటే డేటా సైంటిస్ట్, మ్యాథమెటిషియన్స్ అలాంటి వాళ్ళు చేయగలుగుతారు. కానీ ప్యాథటిక్ ఏంటంటే నాకు వచ్చే సాలరీడ్ రిటర్న్స్ కేసెస్లో కూడాను F&O స్టేట్మెంట్లు చూస్తుంటా. తర్వాత వాళ్ళతోటి యాన్యువల్ కన్సల్టింగో లేదా ఎప్పుడో ఫోన్ చేసినప్పుడు సడన్గా అవును F&O చేస్తున్నారు కదా, చేయకండి, నువ్వు ఎంత చేశారు, ఎన్నిసార్లు వచ్చింది. అలాని 93% లాస్లు, ఓకే. 7%కి ప్రాఫిట్సే ఉన్నాయి. కాబట్టి ఆ 7% పీపుల్కి చేయొద్దని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఈ 93% పీపులే చెక్ చేసుకోవాలి అసలు F&O చేయాలన్నా వద్దా, చేస్తే ఫ్యామిలీ సేఫ్టీ ఉంటుందా అని. చాలామంది అది కూడా ఒక బెట్టింగ్ లాగా ఇరుక్కుపోయిన వాళ్ళని కొంతమందిని చూశాను. కాకపోతే ఓకే, మాకు ముందే తెలిస్తే కొంచెం గైడ్ చేసి సరే F&O చేస్తున్నారు, మీరు ఇట్లా క్వాంట్ సైన్స్ నేర్చుకొని తెలుసుకొని చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా సార్. అండ్ ఈ వీడియో కూడా చాలా మందికి యూస్ అవుతుంది. బికాస్ చెక్ చేసుకోవడానికి ఒక క్లారిటీ అనేది రావడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇవన్నీ ట్రాప్స్లో పడొద్దు. ఎస్, 2 పక్కన వాళ్ళు పెట్టారు కదా, పెట్టొద్దు. ఒక అతను ఆటోమోటివ్ సెక్టర్లో తను కొనుక్కుంటున్నాడు కదా అని మీరు వెళ్ళి ఆటోమోటివ్ దాన్ని చెయ్యొద్దు. ఎందుకు అని అంటే అసలు దేనికి ఏంటి, ఎప్పుడు ఎందుకు ఏమిటి ఎలా అని ఒక ఇది ఉంటుంది. చాలా సినిమాల్లోనూ కనపడింది, చాలా స్టోరీలోనూ కనపడింది. అవును, చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అండర్స్టాండ్ దట్ బికాస్ ఎవ్రీ పెన్నీ కౌంట్స్. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.